హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 28 మే 2024 షిఫ్ట్ 1 తెలుగు కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ పద్యం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. పై పద్యంలోని కవి ఆశ్చర్యానికి కారణం: 1 దైవాన్ని ఆశ్రయించడం, 2 రాజును ఆశ్రయించడం, 3 భిక్షం అడుక్కోవడం, 4 గుహలలో జనులు నివసించడం. ఆన్సర్ 2 రాజును ఆశ్రయించడం. పై పద్య పాదాన్ని గణ విభజన చేసి ఏ వృత్త పద్యమో గుర్తించండి. 1 చెంపకమాల, 2 ఉత్పలమాల, 3 శ్రీ మత్తేబం, 4 శార్దులం. ఆన్సర్ 4 శార్దులం. పై పద్య కర్త: 1 యథావాక్కుల అన్నమయ్య, 2 కంచెల గోపన్న, 3 దోర్జటి, 4 ఎలకూచి బాల సరస్వతి. ఆన్సర్ 3 దోర్జటి. పై పద్య కవి ఎవరిని ధిక్కరించాడు? 1 రాజును, 2 దైవాన్ని, 3 జనులను, 4 ధనవంతుడిని. ఆన్సర్ 1 రాజును. పై పద్య కవి కాలం: 1 17వ శతాబ్దం, 2 14వ శతాబ్దం, 3 16వ శతాబ్దం, 4 15వ శతాబ్దం. ఆన్సర్ 3 16వ శతాబ్దం. ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. లేఖన చరిత్ర ద్వారా మనకు లిపి పరిణామం స్పష్టమవుతుంది. అత్యంత ప్రాచీనమైన ఆచారాల్లో మనకు మొదట కనిపించేది చిత్రలిపి. మనిషి మనస్సులో ఉన్న భావం కొన్ని బొమ్మల ద్వారా వ్యక్తమవుతుంది. ఆ తర్వాత కనిపించేది భావ సంకేతలిపి. ఒక వస్తువు పేరుకు కానీ ఆ పేరులో ఉన్న అక్షరాలకు కానీ సంకేతాలు ఉండడం కాదు, దాని భావానికి ఒక సంకేతం ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత కనిపించేది విశ్లేషాత్మక లిపి. దీంట్లో ఒక మాటకొక సంకేతం చొప్పున ఉంటుంది. చైనా భాష లిపిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరొక రకం లిపులు ధ్వన్యాత్మక లిపులు. ఇవి మళ్ళీ 2 రకాలు: అక్షరలిపి, వర్ణలిపి అని. అంటే సిలబిక్ స్క్రిప్ట్, ఆల్ఫబెటిక్ స్క్రిప్ట్ అన్నమాట. అక్షరలిపిలో ప్రతి సంకేతం ఒక అక్షరాన్ని సూచిస్తుందన్నమాట. ఇక్కడ అక్షరం అంటే ఏకాక్షరం, అంటే సిలబిల్. ఈ రకమైన లిపిలో ఒక పదాన్ని విభజించినప్పుడు వచ్చే కనిష్ట ప్రమాణం అక్షరం అన్నమాట. రూపాయి అన్న మాట రాసి చూసినప్పుడు దాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు: రు, పా, ఈ. ఈ మూడింటిలో ప్రతి భాగంలోనూ ఒక్కొక్క అచ్చు ఉంది కనుక ఈ 3 అక్షరాలు. మన దేశంలో సంస్కృతం, తెలుగు, కన్నడం మొదలైన భాషల లిపులు అక్షర లిపులు. వీటిలో ఒత్తులు, తలకట్లు వగైరా పైన, కింద, పక్కలా చేరుతూ వస్తాయి. ఆ విధంగా ఒక్కొక్క ఏకచకానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. టైపు చేయాలన్నా, అచ్చు వేయాలన్నా వీటితో పని ఎక్కువ పడుతుంది. అక్షరలిపి కన్నా వర్ణలిపిలో మంచి సౌకర్యం ఉంది. ఇందులో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క లిపి సంకేతం ఉంటుంది. అందులో ఒత్తులు, తలకట్ల బెడద లేదు. రోమన్ లిపి అట్లాంటిది. తెలుగు లిపిలో క అన్న అక్షరం రాయాలంటే తోక మీద లేచిన పాము మాదిరిగా వంకర గీత ఒకటి గీసి ఆ పైన తలకట్టు పెట్టాలి. ప్రాచీన లిపిని గుర్తించండి.
1 అక్షరలిపి, 2 చిత్రలిపి, 3 వర్ణలిపి, 4 రోమన్ లిపి. ఆన్సర్ 2 చిత్రలిపి. మాటకొక సంకేతం ఉండే లిపి. 1 వర్ణలిపి, 2 భావ సంకేత లిపి, 3 విశ్లేషాత్మక లిపి, 4 అక్షరలిపి. ఆన్సర్ 3 విశ్లేషాత్మక లిపి. చైనా భాష లిపిని గుర్తించడానికి ఆధారం. 1 మాట ఒక సంకేతం, 2 అక్షరమే ఒక సంకేతం, 3 భావ సంకేతమే ఒక లిపి, 4 వర్ణమే ఒక సంకేతం. ఆన్సర్ 1 మాట ఒక సంకేతం. ఒక పద విభజన ద్వారా వచ్చే కనిష్ట ప్రమాణం. 1 పదం, 2 అక్షరం, 3 వాక్యం, 4 పదబంధం. ఆన్సర్ 2 అక్షరం. ఒత్తులో తలకట్లో అనే ఇబ్బందులు లేని లిపి. 1 చైనా లిపి, 2 కన్నడ లిపి, 3 రోమన్ లిపి, 4 వర్ణలిపి. ఆన్సర్ 3 రోమన్ లిపి. విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు. 1 సురవరం ప్రతాపరెడ్డి, 2 బిఎన్ శాస్త్రి, 3 ఈమని శివనాగరెడ్డి, 4 కపిలవాయి లింగమూర్తి. ఆన్సర్ 2 బిఎన్ శాస్త్రి. దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ప్రస్తావించిన వారు. 1 అప్పకవి, 2 ఏనుగు లక్ష్మణ కవి, 3 భట్టుమూర్తి, 4 తిక్కన. ఆన్సర్ 1 అప్పకవి. సిటీ లైఫ్ మినీ కవితలను ప్రచురించిన పత్రిక. 1 ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి, 3 ఆంధ్రప్రభ, 4 నమస్తే తెలంగాణ. ఆన్సర్ 2 ఆంధ్రజ్యోతి. అచ్చ తెలుగు మాటల పద్య కవి. 1 శ్రీనాథుడు, 2 పాల్కురికి సోమన, 3 నన్నయ్య, 4 పొన్నికంటి తెలంగాణ. ఆన్సర్ 4 పొన్నికంటి తెలంగాణ. బాణువు పదానికి వ్యుత్పత్తి అర్థం. 1 పరిమళం పంచేవాడు, 2 ప్రకాశించువాడు, 3 భావాలను వ్యక్తపరిచేవాడు, 4 మనోపుత్రుడు. ఆన్సర్ 2 ప్రకాశించువాడు. మిత్తి పదానికి ప్రకృతి పదం. 1 మృత్యువు, 2 మంత్రి, 3 మతి, 4 మౌక్తికం. ఆన్సర్ 1 మృత్యువు. సంవత్సరం, దేశం అనే నానార్థాలు గల పదం. 1 ఘనము, 2 సాధనం, 3 వాహిని, 4 వర్షము. ఆన్సర్ 4 వర్షము. బుద్ధి పదానికి అర్థం. 1 ఉదాసీనత, 2 జత, 3 దిక్కు, 4 ప్రగతి. ఆన్సర్ 2 జత. మొత్తం, అంతా అనే పర్యాయ పదాలు గల పద్యం.
ఒకటి దిశ, 2 తొలి, 3 పురాగ, 4 మస్తు. ఆన్సర్ 3 పురాగ. చెవికిం గుండెల ముప్పు కాదు శృతమే చేదమ్మి కిన్ గంకణం. ఈ పద్యపాదంలోని యతి మైత్రిని గుర్తించండి. 1 మే, 2 ద, 3 చే, 4 త. ఆన్సర్ 3 చే. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని ఏ సమాసం అంటారు? 1 అవధారణ పూర్వపద, 2 అవ్యయీభావ, 3 ఉత్ప్రేక్ష, 4 ఉల్లేఖ. ఆన్సర్ 1 అవధారణ పూర్వపద. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష కవితా వాక్యంలోని అలంకారం. 1 ఉపమ, 2 ఉల్లేఖ, 3 రూపకం, 4 దృశ్యాంత. ఆన్సర్ 3 రూపకం. జాత్యాది వర్ణన ప్రధానాంశం కలిగిన అలంకారం. 1 అతిశయోక్తి, 2 స్వభావోక్తి, 3 దీపకం, 4 సమాసోక్తి. ఆన్సర్ 2 స్వభావోక్తి. కూపస్థ మండూకం అని వీరిని అంటారు. 1 తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు, 2 ప్రపంచాన్ని చుట్టి వచ్చేవారు, 3 పగటి కలలు కనేవారు, 4 నిత్యం నిద్రపోయేవారు. ఆన్సర్ 1 తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రథమ అధ్యక్షులు. 1 వందే మాతరం రామచంద్రారావు, 2 డాక్టర్ సి నారాయణరెడ్డి, 3 డాక్టర్ పి యశోదారెడ్డి, 4 వావిలాల గోపాలకృష్ణయ్య. ఆన్సర్ 4 వావిలాల గోపాలకృష్ణయ్య. భావ వినిమయంలో తన భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వచించిన భాషావేత్త. 1 స్టర్ట్వర్ట్, 2 హాకెట్, 3 సెఫైర్, 4 జాన్ పి హుక్స్. ఆన్సర్ 3 సెఫైర్. అర్థవంతంగా బొమ్మల సహాయంతో గుర్తింపజేసి విద్యార్థులు నేర్చుకొనుటకు మిక్కిలి అనువైన అమలులో ఉన్న పఠన పద్ధతి. 1 అక్షర పద్ధతి, 2 పద పద్ధతి, 3 వాక్య పద్ధతి, 4 నవీనాక్షర పద్ధతి. ఆన్సర్ 2 పద పద్ధతి. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరిశీలించిన పిమ్మట ప్రస్తుతం పాఠ్యాంశం వైపు పిల్లల దృష్టిని మళ్లించడానికి ఉపాధ్యాయుడు చేపట్టే కృత్యము. 1 ఉన్ముఖీకరణం, 2 ప్రదర్శనం, 3 పునర్విమర్శ, 4 గైహికం. ఆన్సర్ 1 ఉన్ముఖీకరణం. ఉపాధ్యాయుడు ఆవును గురించి కొన్ని వాక్యాలు రాయించి వాని ఆధారంగా గేదెను గూర్చి రాయమని విద్యార్థులను కోరే వ్యాస రచనా పద్ధతి. 1 అభివర్ణన పద్ధతి, 2 అనుకరణ పద్ధతి, 3 సన్నివేశ పద్ధతి, 4 చర్చా పద్ధతి. ఆన్సర్ 2 అనుకరణ పద్ధతి.
అందుబాటులో ఉన్న వనరులతోనూ సమయంలోనూ పరీక్ష నిర్వహణను అమలుపరచుటకు వీలుగా ఉండటం అనేది ఈ ఉత్తమ నికష లక్షణాలలో ఒకటి ప్రామాణికత, 2 విషయనిష్టత, 3 ఆచరణాత్మకత, 4 సమగ్రత. ఆన్సర్ 3 ఆచరణాత్మకత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.